4 కాళ్ళు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారం అయ్యాడు. మందరగిరి మళ్లీ పడిపోకుండా ఆయన వీపు మీద మందర పర్వతం మళ్లీ లేచి నిలబడి, ఒరే అదిగో మందర పర్వతాన్ని మళ్లీ పైకి లేచింది చూసారా, ఆది కూర్మం మీద నించుంది, కింద ఆది కూర్మం భరిస్తోంది, కాబట్టి ఇప్పుడు మీకు కంగారు లేదు, మళ్లీ చుట్టండి వాసుకుని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బాబోయ్ నాకు వరుసుకుపోతోంది అన్నాడు. నీకేం పర్వాలేదు, నేను రక్ష చేస్తానన్నాడు. మళ్లీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆది కూర్మానికి బాధ పెట్టదా అంటే, ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది, గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్లీ పావును చుట్టారు. మళ్లీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు ఎట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్లీ మొదలెట్టండి అన్నారు. మళ్లీ ఇద్దరు మళ్లీ మొదలు పెట్టారు. ఈసారి మళ్లీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ అక్కర్లేదు, కింద ఆది కూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసిందో. వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు చెప్పుకుంటున్నారు. ఇటువైపు బలి చక్రవర్తి ఉన్నాడు, ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు, మేము ప్రహ్లాదుడి వంశంలో వాళ్ళం అంటున్నారు. పేర్లు చెప్తున్నారు, పెద్ద చప్పుళ్లు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, పరిగెడుతున్నారు. ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు, అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు. భూమి అదిరిపోతోంది. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు. ఏమాశ్చర్యం, వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు. ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి? ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఎక్కడో సత్యలోకంలో భావ సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. ఏమిట్రా ఈ అల్లరి, ఏమిటి చప్పుడు అన్నాడు. స్వామి ఆశ్చర్యం, పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి, నారాయణుడు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. ఈ తిప్పడంలో ఆయన చెప్పేశాడు, హాలాహలం ముందు పుట్టుకొచ్చింది, అమృతం రాలేదు. అది ఒక్కసారి పాలసముద్రం మించి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది, వెంట తరుగుతోంది. ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు, ఆయన కూడా పరుగు మొదలెట్టాడు. ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ. అందరూ కలిసి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు? పర్వతాలు కాలిపోతున్నాయి, గుహలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి, లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యములు దహించుకుపోతున్నాయి, ప్రాణులు మాడిపోతున్నారు. పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్లి దవ్వారికు లడ్డుపడ్డా. ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదు వెళ్ళకూడదు శూలాలు అడ్డెట్టారు. ఉండవయ్యా బాబు, వెనకాల హాలాహలం తరుగుకొచ్చేస్తోందని శూలాలు తోచేసి లోపలికి వెళ్లి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి, అలాంటప్పుడు అయ్యా మహానుభావ, సాంబ సదాశివ, శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు. ఓయమ్మో వచ్చేస్తోంది అగ్నిహోత్రం, బాబోయ్ స్వామి రండే రండే అంటారు. అందుని కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేశారు పోతన గారు. బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు. బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి.